రెండవ రోజు పుష్ప 2 సినిమా ద రూల్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా రూలింగ్ చేస్తుంది. కలెక్షన్లో వర్షం కురిపిస్తుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి, సినిమా ఎలా ఉందనే అంశం మీద మాట్లాడడానికి ఎట్లా బాగుంది. రైట్, ఎట్లుంది బా సినిమా? లాస్ట్ ఫైట్ బాగుంది. మొత్తం దద్దరిల్తుంది. దేవరా ఆర్ఆర్ త్రిపుర మొత్తం పండుకోవాల్సిందే అవన్నీ. ఇంకా హైలైట్ చిల్మ్ అయితే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఖతర్నాక్ ఉంది. ఎలా ఉంది బా సినిమా? పుష్ప జాతర, సుకుమార్ జాతర, అంతే, చెప్పేది ఏం లేదు. సూపర్ సినిమా. అంటే రాంగోపాల్ వర్మ లాంటి వాళ్ళు మరో మెగాస్టార్ అన్నారు. కేవలం ఇది ఒకటి సూపర్. పుష్ప జాతర, సుకుమార్ జాతర సూపర్. మరి కొంతమంది మనతో మాట్లాడి ఎట్లుంది బా సినిమా? బాగుంది సినిమా తప్పరసం ఉంది. ఫ్యామిలీ గురించి బాగుంది. సినిమాతో బాగుంది. ఫైట్ కూడా బాగుంది. సాంగ్స్ బాగుంది. ఈ సినిమా నిజంగా పాన్ ఇండియానా? గ్యారంటీగా 100% ఓకే అవుతుంది సినిమా. ఇది కాదైతే కాదు, ఎందుకంటే కైషన్ కూడా అట్లే కొట్టుకొస్తుంది. మీకు రెండోది సినిమా కూడా బాగుంది. ఒక్కసారి చూసిన వాడు కూడా మూడోసారి కూడా చూడొచ్చు. ఒక్కసారి కాదు 3 సార్లు అయినా చూడొచ్చు సినిమా. ఇది నేను 3వసారి పోవడం. అంటే నిన్నటి 3 సార్లు చూసారా? నిన్న ఇప్పుడుతో 3వసారి అవుతుంది. ఏమంతగా సినిమా ఏముంది? సినిమాలో చెప్తున్నా కదా, 3 ఫైట్లు పాటలు బాగుంటాయండి. మాకు అది నచ్చింది సినిమా, అందుకోసం పోతున్నాం. మీ అబ్బాయి కోసం మీకోసం? నా కోసం అండి, అబ్బాయి కోసం కాదు, నా సొంతం కోసం పోతున్నా. ఎట్లుంది బాస్ సినిమా మటుకు ఎవ్రీగెంట్ సూపర్. దీంట్లో అర్థం చేసుకున్నది ఏమంటే, తండ్రికి వేరే సంబంధాలు ఉన్నా కూడా రక్త సంబంధాలు ఒకటే కావాలా. పార్ట్ 2లో సెకండ్ హాఫ్లో ఉంది దాని అర్థం. కానీ చిన్న ఆయన వేరేవాడైనా కానీ కూడా, అంటే వేరే అమ్మతో వాళ్ళ ఆయన ఉన్నా కూడా సినిమాని వాళ్ళ బిడ్డ కోసం చిన్న ఆయన ఒక మాట కోసం చాలా ముందుకు పోయి ప్రాణాలు తెగించే పాపం కాపాడను, అదొకటి ఒక సెంటిమెంట్. ఈ కాలము ప్రెగ్నెన్సీ అయితే నాకు బిడ్డనే పుట్టాలని ఎవరు కోరుకోరు, కొడుకు పుట్టాలని కోరుకుంటారు. కానీ పుష్ప వచ్చేసి పుష్ప 2లో తన ఆడవేషం వేసుకొని నాకు బిడ్డ పుట్టాలని పోషమ్మ మొక్కుంటాడు. కొడుకోద్దు నాకు బిడ్డ పుట్టాలని. సూపర్ సెంటిమెంట్. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ అందరూ కలిసడం. వాళ్ళందరూ ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసి మాట్లాడతాడు, నీవు బుల్లెట్ ఎందుకు పెట్టుకున్నావు, మా నాన్న మీ అమ్మతో పడుకుంటే బుల్లెట్ పెట్టుకుంటావా అని తీసేస్తాడు. తీసేసినా కూడా పెడతాడు. సూపర్. ఎట్లుంది బాస్? చూడలేము, ఇంకా పోలేదు సార్. ఏముంది బయట? ఏమనుకుంటున్నారు? అదే పోవాలని కోసమే ఆలోచిస్తున్నాము. సినిమా టాక్ ఎలా ఉంది? బాగుంది అంటున్నారు. బాగుంది అంటున్నారు అందరూ. ఓన్లీ మాటలోనే బాస్. అన్ని బాగుంది అంటున్నారు, అందుకోసం పోతున్నాము సినిమాకి. ఎట్లుంది బాస్ సినిమా? బాగానే ఉంది అన్న, యావరేజ్, అంతేం లేదు. ఫైటింగ్స్ బాగున్నాయి, సాంగ్స్ యావరేజ్, అంత లేదు. 2 ఫైట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి మొత్తం. మీరు చరణ్ ఫ్యాన్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారంటే? లేదు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్. పుష్ప బాగుంది. పుష్ప 1 బాగుంది, పుష్ప బాగుందన్న. 2 యావరేజ్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్. నేను బాలయ్య ఫ్యాన్స్. పుష్ప బాగుంది. పుష్ప 2 ఏమైందంటే ఓన్లీ మొత్తం మాటలతోనే కవర్ చేసినాడు. రైట్, పుష్ప 2లో డైలాగులు మాటలు ఉన్నాయి, కానీ అందులో ఏం లేదని కొంతమంది ఫ్యాన్స్ పెట్టుకున్న పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే సెకండ్ రోజు పుష్ప యొక్క మాన్యమాత్ర అలాగే కొనసాగుతుంది. కలెక్షన్ల వర్షం, అదేవిధంగా మరోవైపు సెంటిమెంట్ ఈసారి పండించారని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్, తూసేన RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.